రోజు మనము ఈ రోజే స్వతంత్రం వస్తే ఈ రోజే పోలీస్ డిపార్ట్మెంట్ ఒకవేళ ఏర్పాటు చేసుకుంటే రాబోయే 25 years కి మనం ఎట్లా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలనుకుంటున్నాము మీరు దాన్ని ప్రిపేర్ చేయండి. దాని మీద మీరు డిస్కషన్ చేయండి. మీరు రిక్రూట్ చేసుకున్న దాంట్లో కూడా ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు చాలా మంది. నేను ఐపీఎస్ కానీ గ్రూప్ 1 లో రీసెంట్ గా సెలెక్ట్ అయిన వాళ్ళందరి వల్ల బ్యాక్గ్రౌండ్ చూసిన మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెల్ క్వాలిఫైడ్ అండ్ టెక్నికలీ సౌండ్. అతనికి ఎందులో నైపుణ్యం ఉందో అతన్ని వీలైనంత మేరకు అక్కడ ప్లేస్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే అతన్ని ఎంపవర్ చేయడానికి ఉంటుంది. అవసరమైతే అతన్ని ఇంకా ఫర్దర్ కోర్స్ చదువుకోవడానికి డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయండి. డిపార్ట్మెంటల్ స్టడీ లీవ్ ఇవ్వండి. వాళ్ళని అప్గ్రేడ్ చేయండి. రీసెంట్ గా మనం హార్వర్డ్ యూనివర్సిటీతో కూడా మరి చెన్నారెడ్డి నుంచి ఒక ఎంఓయూ చేసినాం. హార్వర్డ్ యూనివర్సిటీని మనం మీరెవరినో ఒకరినో ఇద్దరిని హార్వర్డ్ కు పంపించడం కదా. హార్వర్డ్ యూనివర్సిటీ ఇస్ గోయింగ్ టు కమ్ టు హైదరాబాద్. దే ఆర్ గోయింగ్ టు టీచ్ ఇన్ ఎంసీహెచ్ఆర్డి లో. వాళ్ళే స్వయంగా చెప్పి సర్టిఫికేట్ కోర్స్ కానీ వాళ్ళు ఇక్కడ ఉన్న మన వాళ్ళని ఎంపవర్ చేయడానికి వాళ్ళతో ఒక ఎంఓయూ చేసుకున్నాం. విత్ ఇన్ ఫ్యూ మంత్స్ అది అమలు జరగబోతుంది. అందుకోసం నా సూచన ఏంటంటే ఎప్పటికప్పుడు మనము ఉద్యోగం వచ్చిందని రిలాక్స్ అయ్యి ఆటో మోడ్లకు పోయినామంటే మనం సమాజానికి నష్టం చేసిన వాళ్ళే. ఇతర శాఖల వాళ్ళు ఆటో మోడ్లకు పోయినా నష్టం లేదు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఆటో మోడ్ ఆటో ప్రమోషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. ఆ లేట్ బ్యాక్ యాటిట్యూడ్ కూడా సమాజానికి తీవ్రమైన నష్టాన్ని చేస్తుంది. ఈ రోజు ఈ సిటీ మన మొత్తం ఆదాయం ఈ కోర్ అర్బన్ రీజియన్ లో 60% ఉందనంటే ఇక్కడ అన్ని రకాలుగా మీరు శాంతి భద్రతలను కాపాడుతున్నారు కాబట్టి అన్ని కార్పొరేట్ కంపెనీస్ ఈ రోజు మనం చూడగలుగుతున్నాం. దారిని బట్టి వెళ్తే కనిపించే ప్రతి కంపెనీ ఈ రోజు వాళ్ళు సేఫ్ గా ఫీల్ అవుతుంది. గ్రౌండ్ లో ఎవరైతే పని చేస్తాడో అతనికి ఎక్కువ అవగాహన ఉంటుంది. గ్రౌండ్ లో ఉండే వాళ్ళతోనే టాప్ లో ఉండే వాళ్ళు ఒక కనెక్ట్ బిల్డ్ చేసుకుంటే దాంతో మనకు సమస్యలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతాయి. సమస్యలకు పరిష్కారం ఉంటుంది. ప్రతి ఇష్యూను మెకానికల్ గా అడ్రస్ చేయకండి. మీ సబార్డినేట్స్ కానీ సమస్యతో వచ్చిన బాధితులను కానీ హ్యూమన్ టచ్ అనేది వెరీ ఇంపార్టెంట్, పర్టికులర్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. అధికారులకు మధ్యన కానీ అధికారుల మధ్యలో సబార్డినేట్స్ కానీ మనం ఒక 5 నిమిషాలు వాళ్ళని ఆగి పలకరించి మాట్లాడితే కూడా దే ఫీల్ మోర్ హ్యాపీ అండ్ దే వర్క్ 2 more hours ఎక్స్ట్రా. మనం అసలు పలకరియకుండా వాళ్ళని అసలు మనుషుల్లాగానే చూడకుండా వ్యవహరించినప్పుడు కొన్నిసార్లు ఏమైందంటే వాళ్ళు కూడా ఇక ఒక రకంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే నేను పొలిటికల్ సిస్టమ్ లో చూస్తుంటా. సో ఎక్కడైనా మనందరం మనమే కాబట్టి మనకు ఒక హైరార్కీ సిస్టమ్ లో పనిచేసేటప్పుడు ఉంటాయి. నేను ఉన్నతాధికారులకు నా సూచన, మనతో పనిచేసే సిబ్బందిని వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ మర్యాదను వాళ్ళ అవసరాలను మనం గుర్తెరిగి వాళ్ళకి చేయగలిగినంత సాయం చేస్తే వాళ్ళు 100కి 120% మన కోసం పనిచేస్తారు. అది ఖచ్చితంగా మీరు కొత్తగా ఇంతకు ముందు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరైనా మేము మొత్తం సూపర్ బాస్ అనుకునే వాళ్ళకు కూడా నా సూచన ఇది. చిన్న చిన్న కరెక్షన్స్ మనకి చాలా రిజల్ట్ ఓరియంటెడ్ గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మన లైఫ్ లో కరెక్షన్ చేసుకుంటే తప్పేం లేదు. నేను ఇప్పటికి కూడా సర్పంచులతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ తీసుకొని నన్ను నేను అమాండ్ చేసుకుంటుంటా. అప్పుడప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా కరెక్షన్ చేసుకుంటుంటా. కరెక్షన్ చేసుకుంటే బెటర్ రిజల్ట్ వస్తుంది. బెటర్ రిజల్ట్ ఉంటే అది మనకే గుర్తింపు వస్తుంది. దాంట్లో మనకు వచ్చే నష్టం ఏం లేదు.